హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం టైలరింగ్ చేయడం వల్ల బాడీ హీట్ అవుతుంది అంటున్నారక్క, నిజమేనా అనేసి అడుగుతున్నారు మన వారు. బాడీ హీట్ అవుతుందండి, కాకపోతే 1-2 స్టిచ్ చేసే వారికి ఏమి కాదు. ఎక్కువ టైం మిషన్ మీదే ఉండే వారికి అయితే తప్పకుండా బాడీ హీట్ అవుతుంది. మనం కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ అయితే మార్చుకుంటూ ఉంటే కొంచెం మన హీట్ కంట్రోల్ అవుతుంది. అలాగే మన బాడీ హీట్ అయిందనేది మనం ఎట్లా గుర్తించాలన్నది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఓకే, మీకు బ్యాక్ కెమెరా నుంచి నేను చూపిస్తాను, చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు చూడండి, మనకి చలికే కాదండి, సమ్మర్లో కూడా బాడీ హీట్ అయితే ఈ విధంగా రియాక్షన్ అవుతుంది ఎక్కువ టైలరింగ్ చేసేవారికి. ఇది చూడండి, ఫింగర్స్ ఇలాగా పగలటం, మనకి ఇది ఇలా జరుగుతుందన్నమాట. బాడీ ఓవర్ హీట్ అవుతే మనకి ఇక్కడ సింటమ్స్ అనేది అర్థమవుతాయి. ఒక్కొక్కరికి ఒక్కోలా రియాక్షన్ ఉంటుంది. నాకైతే ఇక్కడ ఫింగర్స్ ఇలా పగలటం జరుగుతుంది. అదేవిధంగా మనకి యూరిన్ వెళ్ళినప్పుడు మనకి అన్కంఫర్ట్గా ఉంటుంది. హీట్ అయినప్పుడు కొంచెం చురుకు మంటగా అనిపిస్తుంది. కొంతమందికి అయితే ఫైల్స్ అనేది బయటికి రావడం అలా జరుగుతుందన్నమాట. నాకైతే ఇలా బాడీ హీట్ ఇలా అవుతుంది. అలాగే కాళ్ళు పగలడం జరుగుతుంది. కాళ్ళు కూడా మనకి ఆ బాడీ హీట్ వల్ల కాళ్ళు పగలడం జరుగుతుంది. ఇలాంటి సింటమ్స్ మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు బాడీ అయితే మనం కూల్గా పెట్టుకోవాలి. అలా అని కంప్లీట్గా అవ్వడానికి అవ్వదు. హెవీ వర్క్ చేసినప్పుడు కొన్ని అవుతుంటాయి కదా, దానికోసం నేను ఒక టిప్ అయితే చెప్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి సగ్గుబియ్యం జావా ప్లస్ ఇది పెసరపప్పు. మనకి పెసరపప్పు బాడీ కూల్ అవుతుంది కదా, ఇలాగా జావ చేసుకొని కనుక మనం తాగుతూ ఉన్నట్లయితే, మరీ డైలీ కాకపోయినా డే బై డే కానీ అట్లాగా రాగి జావా, ఇలాంటి జావలు ఇప్పుడు క్లైమేట్ వచ్చేసి చలిగా ఉంటుంది కాబట్టి వేడివేడిగా తీసుకుంటూ ఉంటే మనకి వేడిగా తాగేమన్న ఫీలింగ్ ఉంటుంది. బాడీ కూల్ అవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది. కంప్లీట్గా తగ్గుతుంది అని కాదు, మనం ఇవి తీసుకోవడం వల్ల కొంచెం బెటర్ అన్నమాట. ఎక్కువ అవ్వకుండా కొంచెం బెటర్ అవుతుందన్నమాట. అదే సమ్మర్లో అయితే మనం సబ్జా వాటర్ అలా తీసుకుంటూ ఉంటాం కదా. ఇక బెల్లం వాటర్ కూడా మనకి బాడీ కూల్ అవుతుంది. చూడండి, కొంచెం ఈ కోల్డ్ టైంలో మనకి దగ్గు అలాంటి సింటమ్స్ లేకపోతే మీరు బెల్లం వాటర్ కూడా తీసుకోవచ్చు. ఓకే, నాకు తెలిసిన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. నచ్చుంటే వీడియో లైక్ చేయండి.